CMR Golden Mother's Day Celebrations May 1 నుండి May 12 వరకు అమ్మ ప్రేమ అమూల్యం, అమ్మ ప్రేమ అపురూపం. అమ్మకు ప్రేమతో CMR జ్యువెలర్స్ లో మొట్టమొదటిసారిగా టెంపుల్ బ్యాంగిల్స్, యాంటిక్ బ్యాంగిల్స్, డైలీ వేర్ బ్యాంగిల్స్, కిలా బ్యాంగిల్స్, కాసుల బ్యాంగిల్స్, నఖాష్ బ్యాంగిల్స్, క్లోజ్ సెట్టింగ్ బ్యాంగిల్స్, నవరత్న బ్యాంగిల్స్, బ్లాక్ బీడ్స్ బ్యాంగిల్స్, దుబాయ్ బ్యాంగిల్స్, రూబీ బ్యాంగిల్స్ వంటి మరెన్నో రకాల బ్యాంగిల్స్ తరుగుపై ఫ్లాట్ 50% తగ్గింపు. CMR జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. చట్టసభల్లో అతివల ప్రాతినిధ్యం పెరిగేలా 33% రిజర్వేషన్ కల్పిస్తూ టీడీపీ మహానాడులో చారిత్రాత్మక తీర్మానం చేయడంపై తెలుగు మహిళలు హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఒంగోలులోని పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి మహిళా నాయకులు పాలాభిషేకం చేసి బాణసంచా కాలుస్తూ ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ, నాడే మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించిన ఘనత ఎన్టీఆర్దేనని, నేడు అదే స్ఫూర్తితో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ మహిళా సాధికారత కోసం ఈ నిర్ణయం తీసుకోవడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సృజనాత్మక సాంస్కృతిక సమితి చైర్పర్సన్ పొడపాటి తేజస్విని, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ ముప్పవరపు సుచిత్ర, మాజీ మేయర్ గంగాడ సుజాత తదితరులు పాల్గొన్నారు. మహేష్ మీడియా ఎన్టీ రామారావు గారి యొక్క జన్మదిన సందర్భంగా స్త్రీ శక్తిని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమంలో మరి మహిళలకి ఎన్నో రకాలైన తల్లికి వందనం కానివ్వండి, స్త్రీ శక్తి ఉచిత బస్సు కానివ్వండి, సౌకర్యాన్ని కల్పిస్తూ మన భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల కన్నా కూడా ఒక అడుగు మనం ముందుకేస్తే మరి నిన్న అందరూ కూడా మహిళలు దాదాపుగా 30 years నుంచి ఎదురు చూస్తున్నటువంటి మరి 33% చట్టసభలో రిజర్వేషన్ అనేది మరి మనము పార్లమెంట్లోనే ఖచ్చితంగా మరి పాస్ అవుతుంది. కాబట్టి మహిళలు కూడా, ఎందుకంటే ఆకాశంలో సగం అవునులో సగం మహిళ లేకపోతే ఈ ప్రపంచ సృష్టి లేదు అని మరి అందరూ కూడా దయాసుల మీద వాగ్దానాలు అయితే చేస్తున్నారు. మహిళలను అయితే అటు మాతృ దినోత్సవానికో మహిళా దినోత్సవానికో మరి పొగుడుతారు తప్ప మరి కార్యరూపంలో దాచడంలో నిజంగా అన్ని స్టేట్లు కూడా వెనకబడితే మరి నిన్న మన అందరి యొక్క శ్రేయస్సు కోసం మహిళ కూడా చట్టసభలో తన గడబెట్టితే ఎలా ఉంటుంది అనేది మరి చూపించడానికి మన లోకేష్ బాబు గారు పెట్టినటువంటి మన కోసం 30% మహిళా రిజర్వేషన్ ప్రవేశపెడితే దానికి అందరూ కూడా ఆమోదించి ప్రతి ఒక్కరు కూడా దానికి ఆహ్వానిస్తూ మరి అందరూ కూడా హర్షధ్వానాల మధ్య మరి మహిళ ముందుకు వెళ్ళడానికి నిజమైన సంస్థానం కల్పించడానికి తీసుకునే నిర్ణయానికి మనందరూ కూడా ఎంతో సంతోషంగా ఈ రోజున ఇక్కడికి అందరూ మరి జిల్లా తరఫున మహిళలు, ముఖ్యంగా మరి పెద్దలందరూ కూడా మహిళలు ఇక్కడికి వెయిట్ చేసి మరి మన యొక్క సంతోషాల్లో పాల్పంచుకోవడానికి అవకాశం కల్పించినందుకు మొట్టమొదటిసారిగా మన ప్రభుత్వానికి మహిళ అందరి తరఫున కూడా ధన్యవాదాలు, లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు, అలాగే మరి మన యొక్క సీఎం గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వాడు మనం నిర్వహించిన పాలాభిషేకానికి మరి అందరూ కూడా పెద్ద ఎత్తున రావడం అనేది చాలా తక్కువ టైంలో మనకి 1-2 గంటల ముందే ఈ విషయాన్ని తెలియజేసినప్పటికీ కూడా మరి మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి వారి యొక్క సంతోషాన్ని వ్యక్తపరచడం అనేది చిన్న విషయం మనం చూస్తున్నాము. దాని మీద కఠిన చర్యలు ఏ రకంగా తీసుకుంటున్నారు కూడా మనం అందరం కూడా గమనిస్తున్నాము. కాబట్టి మనము కూడా చట్టసభలో మన యొక్క గళాన్ని ఎత్తి స్త్రీ యొక్క అవసరాలు ఏమైతే ఉన్నాయో, తన యొక్క బాధలు ఏమైతే ఉన్నాయో, బాధ్యతలు ఏమైతే ఉన్నాయో, అలాగే సమాజంలో ఉన్న అన్ని విషయాల మీద కూడా మనకి కూడా అవగాహన ఉందనే విషయాన్ని మరి మనం తెలియజేయడానికి కల్పించే అవకాశానికి మరొకసారి మన ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ఇప్పుడు ముందుండే పార్టీ మన తెలుగుదేశం పార్టీ. మహానేత నందమూరి తారక రామారావు గారు మహిళలకు ఆస్తి హక్కులు ఇచ్చి చరిత్రను రాస్తే మహిళల ఆర్థిక భద్రత కోసం డ్వాక్రా సంఘాలను బలోపేతం చేసి లక్షలాది కుటుంబాలకు అండగా నిలిచిన నాయకులు మరి మన నారా చంద్రబాబు నాయుడు గారు. అదే వారసత్వాన్ని నేడు యువనేత నారా లోకేష్ అన్న గారు మరింత బలంగా ముందుకు తీసుకెళ్తున్నారు. నిన్న జరిగిన మహానాడు వేదికగా మహిళలకు వచ్చే ఎన్నికలలో 33% రాజకీయ రిజర్వేషన్లు కల్పిస్తామని
లోకేష్ గారు ప్రకటించడం నిజంగా చారిత్రాత్మక నిర్ణయం. ఇది కేవలం రాజకీయ ప్రకటన మాత్రమే కాదు, మహిళలపై ఆయనకు ఉన్న గౌరవం, నమ్మకం, బాధ్యతకు ఒక నిదర్శనం. మహిళలు కేవలం ఓటర్లుగా మాత్రమే కాకుండా సమాజాన్ని మార్చే శక్తిగా చూస్తున్న నాయకులు లోకేష్ అన్న గారు. చాలా మంది మహిళా సాధికారత గురించి మాట్లాడతారు కానీ అవకాశాలు ఇవ్వడంలో వెనకడుగు వేస్తున్నారు. కానీ లోకేష్ గారు మాత్రం మాటలకి కాదు, చేతల్లో మహిళలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. మహిళల భద్రత, గౌరవం, ఆర్థిక భద్రత కోసం ఆయన ఎప్పుడు అండగా నిలుస్తున్నారు. మహిళల అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి అని నమ్మకంతో ముందుకు సాగుతున్న లోకేష్ అన్న గారి నాయకత్వం ప్రతి మహిళకు కొత్త ధైర్యాన్ని ఇస్తుందని, ఈ నిర్ణయం మహిళా రాజకీయాల చరిత్రలో ఒక గొప్ప మైలురాయిగా నిలబడుతుందని ఆశిస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ఇక్కడ పిలిస్తే అక్కడ లోకేష్ అన్నకి వినపడే విధంగా జై లోకేష్ అన్న, జై లోకేష్ అన్న, వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం. ఇది ఉత్సాహం అంటే, ఇది తెలుగు మహిళ పవర్ అంటే. ఇది కదా మనకి ప్రకాశం జిల్లాలో వినపడే సౌండ్ అంటే. ముందుగా మనం అందరూ ఇక్కడ చేరడానికి కారణం మనందరినీ వెనకొట్టి నడిపిస్తున్న శక్తులైన మన ఉగ్ర అన్నకి, అదేవిధంగా దామచర్ల జనార్దన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, వేదిక మీద పెద్దలు ఏ దారి లేని దర్శికి ఒక దారిగా నిలబడుతూ ఒక మార్గదర్శిలా దారి చూపిస్తున్న మా లక్ష్మి అక్కకి, అదేవిధంగా గ్రంథాలయ చైర్మన్ మా సుచిత్ర వదనకి, అదేవిధంగా ఒంగోలు మేయర్ గారు గంగాడ సునీతమ్మకి, ఒంగోలు తెలుగు మహిళా శక్తులందరికీ, నా కళ్ళ ముందున్న తెలుగు మహిళలందరికీ, ప్రకాశం జిల్లా ఆడపడుచులందరికీ, మహిళా లీడర్లందరికీ పేరు పేరున నమస్కారం. ఈరోజు ఇందాక మీరు చూపించిన ఉత్సాహం చూస్తుంటే, మీ ఊపు ఉత్సాహం చూస్తే ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. ఎందుకంటే ఇప్పటిదాకా మనందరినీ ఓటర్లుగా మాత్రమే చూశారు, కానీ మన అన్న మనకిచ్చిన ధైర్యం చూస్తే ఖచ్చితంగా ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెట్టాల్సిందే అని ఈరోజు మీరు నిరూపించారు. నిన్న ఒక చారిత్రాత్మక ఘట్టానికి నాంది పడింది. అదేంటంటే మన నాయకుడు నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారం చేశారు. కానీ అది చారిత్రాత్మక ఘట్టమా? చారిత్రాత్మక ఘట్టమే. అంతకంటే పెద్ద వార్త ఒకటి ఉంది. నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆయన అధికారాన్ని పెంచుకోవాలనుకోలేదు, అధికారాన్ని పంచాలి అని నిర్ణయించుకున్నారు. ఆయన నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఈ రాష్ట్రంలోని 2,50,00,000 మంది మహిళలకు నేనున్నాను అనే భరోసా ఇచ్చారు. ఆ భరోసాని ఒక గొప్ప బహుమతి లాగా ఈ రాష్ట్రంలోని మహిళలందరికీ ఇచ్చారు. ఆ భరోసా ఏంటంటే మహిళలందరి తల మీద చెయ్యి వేసి నిమురుస్తూ ఓదార్చడం కాదు, అక్క చెల్లెమ్మలంటూ పొడి పొడి మాటలు చెప్పడం కాదు, పెద్ద పెద్ద ఉపన్యాసాలు మహిళల గురించి ఇవ్వడం కాదు, మహిళలకి నేనున్నాను అని సానుభూతి ఇవ్వడం కాదు, చరిత్రలోనే ఎప్పుడు కని విని ఎరుగని రకంగా మహిళల గౌరవం గురించి మాట్లాడుతున్న రోజుల్లోనే మహిళల నాయకత్వం గురించి ఆలోచించిన ఒకే ఒక్క లీడర్ పేరు నారా లోకేష్. ఈరోజు రాజకీయాల్లో మీరు కూడా మాకు సమానంగా రావాలి అని ఇండియాలో బిల్ పాస్ అయినా అవ్వకపోయినా తెలుగుదేశం పార్టీలో ఖచ్చితంగా మహిళలకి 33% రిజర్వేషన్ ఇస్తాను అంటూ ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఏ పార్టీ తీసుకొని నిర్ణయం తీసుకుంది మన నాయకుడు నారా లోకేష్ అన్న. ఇది ఈ రోజు మొదలైన ఆలోచన కాదు. మన పార్టీ వ్యవస్థాపకుడు, మన దైవం అన్న నందమూరి తారక రామారావు గారే ఆ రోజు ఆస్తిలో సమాన హక్కు దగ్గర నుంచి మొదలు పెడితే మనందరికీ తెలుసు. అతి తక్కువ మందికి తెలిసింది మాట్లాడుకునే విషయం ఏంటంటే దేశంలోనే అత్యున్నత సభ అంటే దేశంలో పార్లమెంట్ కంటే పెద్దది, అంటే మనకి లోక్సభ కంటే పెద్దదైనది రాజ్యసభ. అత్యధికంగా పురుషుల్నే పంపించే రాజ్యసభలో
1983లో మనం గెలిచిన 2 సంవత్సరాల్లోనే మహిళలు కూడా అత్యున్నత సభకి వెళ్ళి వాళ్ళ గళాన్ని వినిపించాలి అని మన రాష్ట్రం నుంచి రేణుకా చౌదరిని పంపించింది ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు. పవర్ లో ఉన్నప్పుడే కాదు, అపోజిషన్ లోకి వెళ్ళిన తర్వాత కూడా 1992లో అపోజిషన్ లో కూడా పురుషుల్ని పంపించకుండా మళ్ళీ రేణుకా చౌదరి గారిని పంపించింది కూడా ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత రాజ్యసభకి ఎంతో తక్కువగా మహిళల్ని పంపించే రోజుల్లోనే జయప్రద గారిని, వంగ గీత గారిని, ఎన్పి సుధా గారిని, అదే విధంగా ఎంతో మంది తోట సీతా మహాలక్ష్మి గారు లాంటి వాళ్ళందరినీ కూడా రాజ్యసభ గడప తొక్కించి తెలుగు మహిళ సత్తా ఏంటో ఢిల్లీలో వినిపించిన నాయకత్వం మన తెలుగుదేశం పార్టీ. అంతేకాకుండా అన్న నందమూరి తారక రామారావు గారి నుండి ఆ వారసత్వాన్ని పునికి పుచ్చుకుంటూ మహిళ బలపడితేనే కుటుంబం బలపడుతుంది, కుటుంబం బలపడితేనే సమాజం బలపడుతుంది, సమాజం బలపడితేనే రాష్ట్రం బలపడుతుంది అని నమ్ముతూ మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఒక దళిత మహిళ అయిన ప్రతిభా భారతి గారిని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి మహిళా స్పీకర్ నిలబెట్టిన ఘనత కూడా మన తెలుగుదేశం పార్టీది. ఇంతేకాకుండా పరిపాలనలోనే అత్యున్నత స్థాయి ఏదన్నా ఉంది అంటే అది చీఫ్ సెక్రటరీ ఆఫ్ ద స్టేట్. అటువంటి చీఫ్ సెక్రటరీని 2002లో మొదటిసారి ఒక మహిళకి, నాయర్ గారికి ఇచ్చిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారిదే అన్నది మనం అందరం ప్రతి ఒక్కరికి తెలియజేయాల్సిన విషయం. డ్వాక్రా సంఘాల ద్వారా ఆ రోజు మన ఆంధ్రప్రదేశ్ మహిళలని అమెరికా అధ్యక్షుడు నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిది. మహిళల పొదుపుని ఒక ఉద్యమంలా మార్చిన ఘనత కూడా మన తెలుగుదేశం పార్టీది. ఇవన్నీ కూడా కొనసాగిస్తూ ఈ రోజు కొత్త ఆలోచనలతోటి, కొత్త మార్పుతోటి మహిళలంటే ఓటర్లుగా పరిమితం అవ్వకూడదు, నిర్ణయాలు కలుసుకుంటున్నామో మనందరూ తెలిసిన విషయమే. మన తెలుగుదేశం పార్టీ అంటేనే మహిళా సాధికారత, మహిళలకు గౌరవం ఇచ్చే పార్టీ. అట్లాగే మహిళలకి రాజకీయ సాధికారత కల్పిస్తూ మన లోకేష్ అన్న వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు తీసుకున్నాక నిన్న మహానాడులో మహిళలకి చట్టసభల్లో 33% అవకాశం కల్పిస్తూ తీసుకున్న నిర్ణయం ఒక చారిత్రాత్మకం. ఎందుకంటే మనందరికీ తెలిసిందే, కేంద్ర స్థాయిలో కొన్ని రాజకీయ అడ్డంకుల వల్ల బిల్ ఆమోదం కాకపోయినా రాష్ట్ర స్థాయిలో మహిళలకి 33% ఇస్తూ ముందుకెళ్ళింది మన తెలుగుదేశం పార్టీ. ఆ బాధ్యతని తీసుకొని అమలు చేసింది మన లోకేష్ అన్న. మహిళలకి గౌరవం గురించి మాట్లాడుకుంటే టీడీపీ స్థాపించిన దగ్గర నుంచి మనం చూస్తే ఒక మహిళ నిలబడితే ఆ కుటుంబం నిలబడుతుంది అని నమ్మిన వ్యక్తి అన్న ఎన్టీఆర్ గారు. ఆ రోజుల్లోనే మహిళలకి ఆస్తిలో సమాన హక్కు కల్పించారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా సంఘాలను ప్రవేశపెట్టారు. ఇప్పుడు మనం చూస్తే లక్షల డ్వాక్రా గ్రూపులను బలోపేతం చేస్తూ కొన్ని వేల కోట్లు కేటాయించడం జరుగుతుంది. అలాగే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లైనా మనం అందరం ఆలోచిస్తే మహిళలు ఒకప్పుడు బ్యాంక్ అంటే భయపడి, బ్యాంక్ అంటే ఎలా వెళ్ళాలి, ఎట్లా చూడాలని తెలియని మహిళలు ఇప్పుడు బ్యాంక్ లావాదేవీలు చూస్తున్నారు. గ్రామ సభలకి వెళ్ళాలన్నా లేదా మాట్లాడాలన్నా ఆలోచన చేసే మహిళలు ఇప్పుడు గ్రామాల్లో సర్పంచ్గా, చైర్పర్సన్గా, మనం ఈవెన్ అసెంబ్లీలో కూడా మహిళలను చూస్తున్నామంటే. అలాగే మనం తెలుగుదేశం పార్టీ స్థాపించిన దగ్గర నుంచి చూస్తే మహిళలకు అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. పసుపు కుంకుమ, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ కానీ, ఉద్యోగ అవకాశాలు కానీ, వేలాది టీచర్ పోస్టులు కానీ, మహిళా కమిషన్ ఏర్పాటు చేసుకోవడం కానీ, లేదా మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడంలో కానీ. ఇప్పుడు అంతేందుకు ఈ 2 ఏళ్ల మన కూటమి పాలన చూస్తే మన ప్రభుత్వం ఎలా అయితే ఎలక్షన్స్ ముందు సూపర్ 6 హామీ ఇచ్చారో అందులో అత్యధిక ప్రాధాన్యత మహిళలకు ఇస్తూ ముందుకెళ్ళడం జరిగింది. తల్లికి వందనం ద్వారా 9,000 కోట్ల రూపాయలు తల్లుల అకౌంట్లో పడిందంటే అక్కడ మన ప్రభుత్వం మహిళల మీద ఉన్న చిత్తశుద్ధి, మహిళల
సాధికారత మీద ఉన్న చిత్తశుద్ధి కనిపిస్తుంది. అట్లాగే ఉచిత బస్ అయినా, ఉచిత గ్యాస్ అయినా, డిఎస్సిలో మహిళలకు రిజర్వేషన్ అయినా, ఉపాధి అవకాశాలైనా, ఇలా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు మన లోకేష్ అన్న విద్యా ఉపాధి రంగాల్లో మహిళలను ముందుకు ఉంచడం, ముందుకు ప్రోత్సహించడంలో కానీ, టెక్నాలజీకి మహిళల్ని మరింత దగ్గర చేయడంలో కానీ ఒక బాధ్యత తీసుకొని పార్టీని బలోపేతం చేస్తూ, మహిళలకు గౌరవం ఇస్తూ, అవకాశాలు ఇస్తూ ముందుకెళ్తున్నారు. స్త్రీ శక్తి అనే నినాదంతో జరిగిన మహానాడికి సరైన అర్థం నిన్న మహిళలకి 33% రిజర్వేషన్ కల్పించడం. ఈ సందర్భంగా మహిళలందరి తరఫున లోకేష్ అన్నకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. గర్వంగా ఉంది, ఎందుకంటే కుటుంబాన్ని నడిపించే మహిళ ఒక పాలసీ మేకర్గా, ఒక డెసిషన్ తీసుకుంటూ పాలిటీషియన్గా ముందుకు రాణించగలదు అనే నమ్మకంతో ప్రోత్సహించిన, డెసిషన్ తీసుకున్న తెలుగుదేశం పార్టీకి, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మన లోకేష్ అన్నకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. జై తెలుగుదేశం, జోహార్. Song mixed by Mahesh Media. Song mixed by Mahesh Media. Song mixed by Mahesh Media. తెలియజేసుకుంటున్నాం. అన్న నందమూరి తారక రామారావు గారి పాద పద్మలకు నమస్కరిస్తూ మా కళల సహారం 30 ఏళ్ళ నుంచి నెరవేరిన కళా సహకారం నిన్న మహానాడులో నారా లోకేష్ బాబు గారు చట్టసభల్లో 33% రిజర్వేషన్ని ప్రకటించడం మహిళా లోకం చాలా హర్షిస్తుంది. ఎందుకంటే ఏ పని చేయాలన్నా
సాధికారతకు ముందుకు వచ్చేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని గర్వంగా చెప్పుకోవడానికి మేము ఎట్లాంటి సంశయం లేదు. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా మహిళా అభివృద్ధి, మహిళా సాధికారత అనేది తెలుగుదేశం పార్టీ అజెండా. నిన్న స్త్రీ శక్తిలోనే ఒకరోజు 27వ తారీఖున మొత్తం కూడా స్త్రీ శక్తి గురించి, వాళ్ళ అభివృద్ధి గురించి, వాళ్ళ సాధికారత గురించి కూడా ప్రస్తావించడం, తీర్మానం చేయడం జరిగింది. ముందుగా ధన్యవాదాలు వాళ్ళందరికీ చెప్పుకుంటా ఉన్నాం. మేము ఒకటే చెప్తున్నాం, మాకు ఏ రిజర్వేషన్ కల్పించినా, ఎక్కడికి పదవులకు పంపించినా ఒక తెలుగుదేశం పార్టీ. మహిళలు ఆర్థికంగా ఎదగాలన్నా, సామాజికంగా బలపడాలన్నా, అలాగే మళ్ళీ చట్టసభల్లో మళ్ళా వాళ్ళకి అధికారానికి కనుక మనం ఇచ్చినట్టయితే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, అన్ని ప్రాంతాలు కూడా బాగుంటాయి అని చెప్పి ఉద్దేశంతో చాలా ధైర్యం చేసి సాహోపేతమైనటువంటి నిర్ణయం తీసుకున్నందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి, డైనమిక్ లీడర్, వర్కింగ్ ప్రెసిడెంట్ గారైనటువంటి లోకేష్ బాబు గారికి ముందుగా మా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మేము ఒకటే కోరుకుంటున్నాం, మీరు మా ఇందు దయించి 33% రిజర్వేషన్ ఇచ్చారు. అలాగే కష్టపడి పనిచేసిన వాళ్ళకి కూడా మీరు దగ్గరికి తీసి వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించి మా వెనకుండి మమ్మల్ని ముందుకు నడిపించాల్సిన బాధ్యత మా స్థానిక నాయకుల మీద ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, మాకు ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, పల్లా శ్రీనివాస్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి మా నాయకులు దామచర్ల జనార్దన్ రావు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం.